ఇశ్రాయేలు సైన్యమంతా గొల్యాతును చూసి భయంతో వణికిపోతున్నారు. వారు చూసింది 9 అడుగుల శత్రువును. దావీదు అనే ఒక సామాన్య పశువుల కాపరొచ్చాడు. అప్పుడు ప్రపంచం చూసింది అతని చేతిలో ఉన్న ఒక చిన్న ఒడిసెల, కొన్ని నున్నని రాళ్లు. కాని దేవుడు చూసింది ఇశ్రాయేలును ఏలబోయే రాజును, సింహాన్ని చీల్చి చెండాడిన ధైర్యాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా తన నామంపై ఆధారపడిన అచంచల విశ్వాసాన్ని. ఆ విశ్వాసం ఒక చిన్న రాయితో మహారాక్షసుణ్ణి కూల్చివేసింది. మీ చేతిలో ఉన్న చిన్న వడిసెల వైపు కాదు, మీ వెనుక ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూడండి. మీలో ఆయన పెట్టిన విశ్వాసం అనే శక్తి ఈ భూమి మీద నీ కోసం దేవుని చేత సాహసకరమైన కార్యాలు చేయించగలదు. మిద్యానీయుల భయంతో గిద్యోను ద్రాక్షల తొట్టిలో దాక్కుని గోధుమలు దుల్లుకుంటున్నాడు. అతను తనను తాను, నా కుటుంబంలో నేనే కనిష్ఠుడను, నా వంశంలో మా కుటుంబమే అల్పమైనది అని తృణీకరించుకున్నాడు. కాని దేవదూత అతన్ని ఎలా పిలిచాడో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. భయంతో ఆత్మలో